అపరిమితములైన యజ్ఞాలు వడిజేయ ప్రపన్నులకు బుద్ధి పచరించి. అపరిమితములైన యజ్ఞాలు వడిజేయ ప్రపన్నులకు బుద్ధి పచరించి. తపముగా ఫలపరిత్యాగము చేయించు కపురుల గరిమల కర్మయోగి. తానే తానే ఇందరి గురుడు సానబట్టిన భోగి జ్ఞానయోగి. తానే తానే ఇందరి గురుడు. బ్రహ్మార్పణం బ్రహ్మహవిః బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధినా. అన్ని చేతలను బ్రహ్మార్పణ విధి చేయ మన్నించు బుద్ధులను మరుగజెప్పి. ఉన్నత పదముల వనరంగ కరుణించు పన్నగ శయనుడే బ్రహ్మయోగి. తానే తానే ఎందరి గురుడు సానబట్టిన భోగి జ్ఞానయోగి. తానే తానే ఎందరి గురుడు. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. తనరగ కపిలుడై దత్తాత్రేయుడై ఘనమైన మహిమా శ్రీ వెంకటరాయుడై. తనరగ కపిలుడై దత్తాత్రేయుడై ఘనమైన మహిమా శ్రీ వెంకటరాయుడై. వనరగ సంసార యోగము కృపజేయు అనిమిషగతులను అభ్యాసయోగి. తానే తానే ఎందరి గురుడు సానబట్టిన భోగి జ్ఞానయోగి. తానే తానే ఇందరి గురుడు. తానే తానే ఇందరి గురుడు. హిరణ్మయేన పాత్రేణ సత్యస్య అపిహితం ముఖం తత్వం పూషన్ అపావృణు సత్యధర్మాయ దృష్టయే. సత్యధర్మాయ దృష్టయే. సత్యధర్మాయ దృష్టయే సత్యస్వరూపమై ఉన్నటువంటి ధర్మస్వరూపమై ఉన్నటువంటి బ్రహ్మమును దృష్టయే దర్శించుకోవాలనేటువంటి కోరిక. ఈ కోరిక లోకంలో దాదాపుగా అందరికీ ఉన్నది. సకల మానవులకు ఉన్నటువంటి కోరిక. సత్యధర్మాయ దృష్టయే. బ్రహ్మము ధర్మస్వరూపము. ధర్మము అని చెప్పనంటే ఎల్లప్పుడూ ఉన్నటువంటి స్వరూపత ఉన్నటువంటి లక్షణాలను దాని యొక్క స్వాభావిక ధర్మమై ఉన్నటువంటి విధానం. ఈ ధర్మములు అనే విషయం వచ్చినప్పుడు
రెండు రకాలుగా చెప్పుకోవచ్చు. ఈశ్వర నిర్మితమై ఈశ్వరుని చేత ఏర్పాటు చేయబడ్డటువంటి ధర్మములు, జీవుడు అనగా మానవుడు తనకు అనుగుణ్యముగా ఉండే విధానముగా ఏర్పాటు చేసుకున్నటువంటి ధర్మములు, ఇట్లా రెండు ఉంటాయి అన్నమాట. ఈశ్వరుని యొక్క నియామకమై ఉన్న ధర్మాలు, జీవుడు వ్యక్తి తన అనుగుణ్యముగా తనకు జీవన విధానానికి యోగ్యముగా ఉన్నటువంటిదిగా ఏర్పాటు చేసుకున్నటువంటి ధర్మములు. కనుక లోకంలో మానవులు తమ యొక్క జీవన విధానానికి అనుగుణ్యముగా ధర్మాలను ఎప్పుడూ కూడా ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు. ఆ ధర్మాలు మళ్ళా కాలాంతరంలో మారిపోతూ ఉంటాయి. స్థిరముగా ఉండే ధర్మాలు కాదు వీడు చేసుకునేటువంటివన్నీ కూడా. జీవనమునకు యోగ్యముగా ఉండేటువంటి మార్గముగా ఏర్పాటు చేసుకునేటువంటి ధర్మాలు. అందువల్ల మనకి చాలా ఈ ధర్మాలు ఎప్పుడూ కూడా మారిపోతూ ఉంటాయి. ఒకప్పుడు మనుస్మృతి ధర్మశాస్త్రముగా పేరుగాంచి ఉన్నది. దాని తర్వాత పరాశర స్మృతి ధర్మశాస్త్రముగా కొంతకాలం నడిచింది. ఇట్లా మనుస్మృతి, శంఖ స్మృతి, పరాశర స్మృతి, ఇవన్నీ కూడా స్మృతులు అంటే ధర్మ సంబంధమై ఉన్నటువంటి వాట్లను స్మృతులు అని చెప్పని అంటారు. స్మృతి శాస్త్రం అనేటువంటి మాటకు కూడా అర్థం ఏంటంటే వేదాన్ని శృతి అంటారు. ఆ వేదము యొక్క సంబంధ అంశ ప్రతిపాదనగా చేరి ఉన్నటువంటి యొక్క వాట్లను స్మృతులు అని చెప్పని అంటారు. స్మృతి శాస్త్రము, శృతి శాస్త్రము. శృశ్రవణే ఎందుకు శృతి అనే పదం వచ్చిందని చెప్పనంటే శృశ్రవణే పూర్వకాలంలో అప్పట్లో రచనలు లేవు, లిఖిత రూపకంగా లేవు. కేవలం ఒక శిష్యుని నుంచి మరొక శిష్యునికి పరంపరగా వచ్చిన విధానం. ఒక గురువు శిష్యునికి బోధిస్తే ఆ తర్వాత కాలంలో ఆ శిష్యుడు గురువై తన శిష్యులకు బోధిస్తాడు. ఈ ప్రకారంగా వినికిడి ద్వారానే వాళ్ళు బాగా మననం చేసి ఆ విధంగా వేద వాంగ్మయాన్ని వాళ్ళు కాపాడుకుంటూ వచ్చారు. అలాగా శృశ్రవణే వినికిడి ద్వారా వాట్లను కాపాడుకుంటూ రాబడ్డాయి కాబట్టి వాట్లను శృతులు అని చెప్పిన మాట వాడారు. అవి వేద వాంగ్మయం, ఉత్తర భాగం, పూర్వ భాగం రెండు కూడా. మరి ఆ మంత్ర భాగాలనే ప్రపాఠకాలు అంటారు, సూక్తములు అని చెప్పని అంటారు. ఈ విధంగా పిలువబడేటువంటి ఆ భాగాలు వేద సంహితలు అనేటువంటి వాట్లను ఆ కాలంలో వినికిడి ద్వారానే కాపాడుకుంటూ వచ్చిన విధానం కాబట్టి శృతులు అన్నారు. ఆ శృతి అనేటువంటిది ఉత్తర భాగము, పూర్వ భాగముగా చేరి ఉన్నటువంటిది. మరి ఉత్తర భాగం అనగా ఉపనిషత్తుల యొక్క అంశమై ఉన్నటువంటిది భగవద్గీత. ఉపనిషత్తుల సారమై ఉన్నది భగవద్గీత. కనుక భగవద్గీతను శృతి అనరు, స్మృతి శాస్త్రం అంటారు. ఉపనిషత్తులు శృతులుగా పిలిచాం కాబట్టి వాటి యొక్క సంబంధ అంశాన్ని ప్రతిపాదన చేసిన విధానం కనుక భగవద్గీతని స్మృతి గ్రంథం అని చెప్పని. అటనే వేదం పూర్వ భాగమంతయు కూడా అది కర్మకాండ చేరి ఉంటుంది. అనేక ధర్మాలు అనేటువంటి దాంట్లో ఉంటాయి కాబట్టి భారతము యొక్క శాంతి పర్వాన్ని పంచమ వేదం అన్నారు. భారతంలోని శాంతి పర్వాన్ని పంచమ వేదముగా చెప్పుకొచ్చారు. ఎందుకంటే దాంట్లో భీష్ముడు చాలా ధర్మాలు బోధిస్తారు. కనుక ఆ ధర్మాలన్నీ కూడా ఈ వేదం పూర్వభాగములో ఉన్నటువంటి యొక్క అంశములే భారతం శాంతి పర్వం. భీష్మాచార్యుల వారి ద్వారా పలకబడ్డటువంటి శాంతి పర్వం. అది వేదం పూర్వభాగం యొక్క సంబంధ ధర్మాలు దాంట్లో విశేషముగా వస్తాయి. కనుక వేదం చదివి అర్థం చేసుకోవాలంటే చాలా కష్టంతో చేరి ఉన్న విధానము. దాన్ని వేదవ్యాసుల వారు భీష్ముని నిపముగా పెట్టుకొని అక్కడ అప్పశయ మీద ఉన్నటువంటి ఆయన ద్వారా పలికించి లోకానికి ఆ వేదం యొక్క ధర్మ సంబంధమై ఉన్న అంశాలన్నింటినీ కూడా వేదవ్యాసుల వారు శాంతి పర్వంలో చొప్పించారు. కాబట్టి ఆ శాంతి పర్వం చాలా పెద్దది. భారతంలో అన్నిటికంటే పెద్ద పర్వం ఏదన్నా ఉందంటే శాంతి పర్వమే. దాంట్లో అనేక ధర్మాలు చెప్పిన విధానం కాబట్టి
ఈ ప్రకారముగా వేదం యొక్క పూర్వ భాగం యొక్క సంబంధమై ఉన్న స్మృతి ఈ భారతంలోని శాంతి పర్వం కానీ, అటనే పరాశర స్మృతి, శంఖ స్మృతి, యాజ్ఞవల్క్య స్మృతి, మనుస్మృతి, దీని స్మృతులన్నీ కూడా శృతి వేదమును అనుసరించి ఉండేటువంటి శృతులు. విధముగా వచ్చే శృతులు అనేటువంటివన్నీ కూడా కాలానుగుణ్యంగా మారిపోతూ ఉంటాయి. అనగా మానవుని యొక్క నడవడికను అనుసరించి రాయబడ్డటువంటివి కాబట్టి ఆ కాలం అనేది అప్పటి కాలంలో ఎలాంటి ధర్మాలు అవసరమో ఆ ధర్మాలు అనేటివి కూడా ఆ కాలంలో వాళ్ళు రాసుకున్నటువంటి వాటను స్మృతి శాస్త్రములుగా పిలువబడేటువంటివి. కనుక జీవుడు రచించుకునేటువంటి ధర్మాలన్నీ కూడా తన జీవన విధానానికి కొంచెం ఇబ్బందికరంగా ఉన్నట్లయితే వాట్లను మానేస్తాడు. మళ్ళా కొత్త వాటిలను అక్కడ చూపించుకుంటూ ఉంటాడు, ఆ నియమాలన్నీ కూడా పెట్టుకుంటూ ఉంటాడు. అట్లాగా వచ్చే గ్రంథాలే స్మృతి గ్రంథములుగా చెప్పేటువంటిది. ఒకప్పుడు బాల్య వివాహములు మీకు పరాశర స్మృతిలో వస్తుంది. బాల్య వివాహములు తప్పనిసరిగా చేయాలని చెప్పని దాంట్లో ఉంటుంది. అనగా ఆ యొక్క ఆడపిల్ల రజస్వల కాకముందే వివాహం చేయాలని చెప్పేసి అని, రజస్వల అయిన తర్వాత చేసినట్లయితే ఆ తండ్రికి నరకం వస్తుందని చెప్పేసి అని దాంట్లో ఉంటుంది పరాశర స్మృతిలో. అందువల్ల మరి అలాంటి ఆ స్మృతి శాస్త్రం ఆ విధంగా చెప్పినప్పుడు వ్యక్తులలో ఒక నమ్మకం ఏర్పడుతుంది. కాబట్టి పూర్వకాలంలో ఈ విధముగా బాల్య వివాహాలు అనేటువంటివి మనుస్మృతిని పరాశర స్మృతిని అనుసరించి ఏర్పడేటువంటి ధర్మం అన్నమాట. అది కాలాంతరంలో చూసినట్టు ఈనాడు దానికి ఎలాంటి ప్రాముఖ్యత లేదు. బాల్య వివాహములు చేసినట్లయితే జైలు శిక్షే ఏర్పడుతుందన్నమాట. ఆనాడు ఆ విధంగా చేయకపోతే వాళ్ళు నరకం వస్తుందని చెప్పారు. వాళ్ళు నరకం వస్తుందనే భయంతో ఆనాటి కాలంలో బాల్య వివాహాలు చిన్నప్పుడే పిల్లలకి పెళ్లి చేయడం చేసేవాళ్ళు. ఈనాటి కాలంలో ప్రభుత్వం చెప్పింది ఎవరైనా పని చేశారని జైల్లో పడేస్తామని చెప్పని. మరి ఆ విధంగా శాసించినప్పుడు వాళ్ళు చేసే అవకాశం ఉండదు కదా. మరి అప్పటి ధర్మం అది, ఇప్పటి మర్మం ఇది అన్నమాట. ఇట్లాగా ఈ ధర్మాలైనటువంటి ఎప్పటికప్పుడు అనుగుణ్యంగా మారిపోతూ ఉంటాయి. ఒకప్పుడు సతీ సహగమనం అనే అంశం ఒకప్పుడు ప్రవేశింపజేశారు. చాలామంది భర్తతో పాటు వీళ్ళు కూడా స్థితి మీద చేరి బాధగా ఉన్నప్పటికీ కూడా వారితో వెళ్ళిపోయే విధానంగా సతీ సహగమనం లాంటిది ఆ కాలంలో ఉన్నాయి. అట్టనే పాండురాజు చనిపోయినప్పుడు మాద్రి కూడా స్వచ్ఛందముగా కుంతికి తన బిడ్డలు అప్పచెప్పి నా యందు ఉన్నటువంటి యొక్క భావంతో ఆయన చనిపోయాడు కాబట్టి ఆయనతోనే వెళ్ళిపోవాలని చెప్పనే భావనతో మరి మాద్రి పాండురాజు యొక్క దేహముతో పాటు చితిలో చేరి తన తనువుని ఆమె సాలిస్తుంది సతీ సహగమనముగా. కనుక ఆ కాలంలో ఆ విధముగా ఉన్నాయి. బలాత్కారంగా చేసి వాళ్ళు ఒకవేళ ఏమన్నా భర్త చనిపోయిన తర్వాత భార్య ఒప్పుకోకపోతే ఈ బంధువులే కాళ్ళు చేతులు కట్టిపాడేసి తీసుకుపోయి చితి మీద పేర్చి అట్లా దగ్ధం చేసినటువంటి సందర్భాలు చాలా కాలంలో ఉన్నాయి. అప్పటి ధర్మం అని చెప్పేసి అనే భావంతో వాళ్ళు చేశారు ఆ కాలంలో. ఈనాడు కనుక అది చేశారు అని చెప్పానంటే ఇక చేసిన వాళ్ళని ఏమంటే వచ్చిన వాళ్ళని చూడవచ్చిన వాళ్ళని అందరూ చేసుకుపోయి జైల్లో పడేస్తారు ఆ పని. అప్పటి ధర్మం అది, ఇప్పటి మర్మం ఇది. ఈ ప్రకారంగా ధర్మాలు ఎప్పుడూ కూడా మారిపోతూ ఉంటాయి. పూర్వకాలంలో బహుపత్నీయత్వం ఉండేది. రాముడి కాలంలో ఏకపత్నీయత్వం ఉన్నది. కృష్ణుడి కాలానికి బహుపత్నీయత్వం అన్నమాట. ఎంతమంది భార్యలు ఉంటే అంత ధర్మాలని చెప్పి నా కాలంలో. ఎందుకని చెప్పనంటే ఎక్కడ పడ్డా యుద్ధాలు, ఆ రాజ్యానికి ఈ రాజ్యానికి యుద్ధాలు. ఆ యుద్ధంలో మరి ఎవరు పాల్గొంటారు? ముసలోళ్ళు పాల్గొంటే పర్వాల, ఆ ముసలోళ్ళు పోతే ఏముందేక. కాబట్టి ముసలి వాళ్ళు, వృద్ధులు యుద్ధాల్లో పాల్గొనరు. అంత యువకులే పాల్గొనే విధానం కాబట్టి కనుక ఈ రాజ్యం మీద ఆ రాజ్యం, ఆ రాజ్యం మీద ఈ రాజ్యం ఎప్పుడు యుద్ధాలే. ఆ జరిగేటప్పుడు ఏమైందని చెప్పనంటే ఈ యువకులుగా ఉన్నటువంటి వారు ఆ యుద్ధంలో బాగా చనిపోతూ ఉండేవారు. చనిపోయినప్పుడు ఈ స్త్రీలకు మరి ఎవరు రక్షణ ఎవరు అనే విషయం వచ్చినప్పుడు అట్లాగా ఉన్నటువంటి వాళ్ళు 5-6 మందిని ఏలుకునే పరిస్థితిగా ఆ కాలంలో వచ్చింది. మన కృష్ణ పరమాత్మల వారు కూడా 8 మంది, ఇంకా 16,000 మంది ఇట్లా బహుపత్నీయత్వం అనేది ఆ కాలంలో ఇట్లా యుద్ధాలు రావడం కారణంగా, యువకులు చనిపోవడం కారణంగా మా స్త్రీలకు రక్షణగా ఉండే విధానాలలో బహుపత్నీయత్వం అనేటువంటిది ఏర్పడ్డటువంటి అంశం. అది ఈనాటి కాలంలో అది మారిపోయింది.
కాబట్టి ఒక్కరికి ఒక భార్యే అనే నియమాన్ని పెట్టి పారేశారు. పొరపాటున ఎక్కడైనా తాళి కట్టి ఉన్నాడా అంటే ఇవి కనుక కంప్లైంట్ చేసిందని చెప్పని అంటే వాడిని జైల్లో పడేస్తారు. అప్పటి ధర్మం అది, ఇప్పటి మర్మం ఇదన్నమాట. కాబట్టి పురుష వర్గులకు అలాంటి అవకాశం పోయింది. ఇద్దరు ముగ్గురు నేలుకునే పరిస్థితులు అప్పట్లో ఉన్నది. అలాంటి పరిస్థితి నాడు లేకుండా పోవటంతో మరి బాధపడే వాళ్ళు బహుశా ఉండవచ్చు లోకంలో. ఆ కాలమే బాగుందమ్మా, ఈ కాలం ఎట్లా అయిపోయిందని చెప్పని అనుకునే వాళ్ళు కూడా బహుశా ఉండవచ్చు. ఇట్లాగా చూస్తే మీకు ఈ ధర్మములు అనేటువంటివి ఇప్పుడు చూడండి. ఒకప్పుడు మన యొక్క స్వరాజ్యం రాకముందు బ్రిటిష్ కాలంలో వాళ్ళ ధర్మాలు ఉండేవి అన్నమాట. తర్వాత స్వరాజ్యం వచ్చిన తర్వాత అంబేద్కర్ రాజ్యాంగం అంతా రచించాడు. ఎట్లా ఉండాలని చెప్పని రాజ్యాంగం అంతా రచించి మన ముందు అదంతా ఏర్పాటు చేశారు. అంతకుముందు బ్రిటిష్ వారి యొక్క రాజ్యాంగ వ్యవహారం ఉంది కాబట్టి దాన్ని పక్కన పెట్టేసి మనది ఒక ఆర్య సంస్కృతి, వేద సంస్కృతి, ఒక ఆధ్యాత్మిక భావన, దైవ భావన ఇవన్నీ ఉన్న విధానం కనుక మనకు అనుగుణ్యముగా, మన యొక్క భారతీయుల యొక్క మనస్తత్వం అనుగుణ్యముగా ఉండేట్లుగా ఆ కాలంలో మరి అంబేద్కర్ వారితో ఉన్నటువంటి అనుయాయులు ఎంతోమంది కూర్చొని విచారించి ఎట్లాంటి విధానంగా రాజ్యాంగం ఉండాలనే విషయం మీద రాశారు. అది రాసిన తర్వాత ఇప్పటికీ మరి ఎన్నోసార్లు సవరణలు కొన్ని కుదరవు. అది తర్వాత కాలంలో మళ్ళీ వాటిని మార్పులు చేస్తూ, సెరుపులు చేస్తూ మళ్ళీ ధర్మాలు మళ్ళా వస్తూ ఉంటాయి. ఇట్లాగా లోకంలో ఈ ధర్మముల యొక్క సంబంధమై ఉన్నటువంటి యొక్క అంశాలు ఎప్పుడు కూడా మారిపోయేటువంటివే, మారిపోతూ ఉంటాయి. మానవుడు పెట్టుకునే ధర్మాలు స్థిరముగా ఉండేటువంటివి కావు అన్నమాట. ఇట్లాగా వివాహ వ్యవహారాలలో కూడా చూస్తే మానవులు వాళ్ళ స్థాయిల నుంచి వాళ్ళు ఏర్పాటు చేసుకున్న విధానం అది. హిందుత్వంలో అయితే ఒక స్వయంవరము అని చెప్పని, అట్లనే బ్రాహ్మణము అని చెప్పని, గాంధర్వము అని చెప్పని, రాక్షసము అని 3 రకాలుగా పెట్టుకోసుకున్నారు. రాక్షసము అంటే ఇతర రాజులను జయించి వాళ్ళను తెచ్చుకొని వివాహం చేసుకునే విధానం రాక్షసము అని. అట్లా భీష్ముడు కూడా ఆ కాశీరాజును జయించి అంబలను తీసుకొని తన తమ్మునికి వివాహం చేసిన విధానం రాక్షసము అని చెప్పని అంటారు. కృష్ణ పరమాత్మ కూడా రుక్మిణి వివాహం చేసుకునే విధానంలో మరి ఆయన తన యొక్క పౌరుషముతో తీసుకువచ్చి అడ్డొచ్చిన వాళ్ళని తెగటార్చి ఆమెను తీసుకొచ్చి వివాహం చేసుకోవడం కారణంగా అది కూడా రాక్షస వివాహంగానే చెప్తారు. ఈ బ్రాహ్మణం అంటే ఇరువురు కూడా మాట్లాడుకొని చేసుకునే విధానం బ్రాహ్మణము అని చెప్పని అంటారు. లేదా అంటే ఇద్దరు ఏకమై ఇద్దరు కూడా మనస్సు కలిసి ఇద్దరు కూడా పంచభూతాలను ముందు పెట్టుకుని ఆ భూమి ఆకాశాలని పెట్టుకుని వాటి యొక్క సాక్షిగా చేతిలో చేసి బాస్ చేసుకుని ఇద్దరు ఏకం కావటానికి కూడా దానికి ఒక గాంధర్వ వివాహముగా ఆ కాలంలో తీసుకొచ్చారు. శకుంతల తర్వాత మరి వాళ్ళ ఇద్దరు కూడా అలాంటి గాంధర్వ వివాహంగా చేసుకున్న విధానం. అలాంటి గాంధర్వ వివాహ విధానంలో ఈనాడు ప్రేమలు పెళ్ళిళ్ళుగా మరి ప్రభుత్వం వాళ్ళే ఒక దుకాణం పెట్టుకుని ఎవరైనా మీలో ఇష్టపడి ఉన్నట్లయితే రాండి, మేము మీకు పట్టా ఇస్తాము, మీకు భరోసా కలగజేస్తాము అని చెప్పేసి అని ప్రభుత్వం వాళ్ళే రిజిస్టర్ మ్యారేజ్ అని చెప్పేసి అని ఏర్పాటు చేసి ఈ విధంగా వాళ్ళిద్దరు వచ్చినట్లయితే ఇద్దరికి కూడా జత చేర్చి చెరొక పూలమాలను మార్పించి వీళ్ళిద్దరు వివాహం ఈ పూట నుంచి అని చెప్పిన బంధువులు లేకపోయినా, స్నేహితులు లేకపోయినా, ఎవరు లేకపోయినా కానీ మరి ఆ చట్టమే దగ్గర ఉండి సంతకాలు తీసుకుని ఇరువురు కూడా భార్య భర్తల జీవించమని చెప్పేసి అని ఆనాడు ఉన్నటువంటి గాంధర్వ వివాహం ఈనాడు రిజిస్టర్ మ్యారేజ్గా ఇచ్చినటువంటి విధానాలు. సరే, ఈ ప్రకారంగా ఎప్పుడు కూడా మారిపోయే ధర్మాలే మానవుడు మార్పు చేసుకుంటూ ఉంటాడు. అట్లాగా హిందుత్వంలో ఉండే వివాహాలు ఒక రకంగా ఉంటాయి, ఇస్లామిక్లో ఉండే వివాహాలు అదో రకంగా ఉంటాయి, క్రైస్తవులలో ఉండే వివాహాలు అదో రకంగా ఉంటాయి. క్రైస్తవులలో తాళి కడితే వాళ్ళు ఒప్పుకోరు, ఉంగరం మార్చుకోవాలి. కాబట్టి వరుడు వధువు ఇద్దరు కూడా వాళ్ళ చేతి యొక్క సంబంధం ఉంగరాలు ఇద్దరు మార్చుకుంటే చాలు, ఆ ప్రభువుకు దండం పెట్టారా, నమస్కారం చేశారా, కాపురం చేసుకున్నారా అని చెప్పని. ఈ ప్రకారంగా మానవుడు ఒక్కొక్క రకంగా దేశంలో చూసినట్లయితే అనేక రకాలైనటువంటి ధర్మాలన్నిటినీ కూడా చూస్తే మానవుడు తనకు అనుగుణ్యముగా తన కాలానికి, దేశానికి, తన యొక్క వాతావరణానికి
అనుగుణ్యముగా ఉండే విధానాలుగా ఒక తీర్మానాలు చేసుకుంటూ ఉంటారు. ఆ తీర్మానాల ప్రకారం నడుచుకుంటూ ఉంటారు. మళ్ళా కుదరకపోతే ఆ తీర్మానాలు మళ్ళా సవరణ చేసుకుంటూ మళ్ళా సంతకాలు చేసుకుంటూ పోయేటువంటి విధానాలుగా సృష్టిలో ఎప్పుడూ కూడా సాగుతూ ఉండేటువంటి విధానాలు. కనుక ఈ ధర్మములు ఎప్పుడూ కూడా మారిపోతాయి. మానవుడు పెట్టుకునే ధర్మాలు ఎప్పటికీ కూడా స్థిరముగా ఉండేటువంటివి కావు. ఒకప్పుడు మరి భర్త చనిపోతే మరి ఆమెకు వైధవ్యం సిద్ధించినట్లయితే ఇక ఆమె జీవితకాల పర్యంతం ఒక మరి ఆ విధంగా జీవించాల్సిందే. ఎలాంటి యొక్క అపేక్షలు ఆమెకు ఉండటానికి వీల్లేదు. మరి బోడుగుండుగా పెట్టి తెల్ల బట్టలు కట్టేసి కాస్త పోసోపాయ ముఖాన ఈబూది పూసి తీసుకుపోయి ఆ రూమ్లో పడేసేవాళ్ళు. అంతే, ఇక తాళం వేసేసేవాళ్ళు. వాళ్ళకి ఆహారం పోవటం తప్ప ఆమె బయటికి పోవడానికి వీల్లేదు, ఎవరితో మాట్లాడటానికి వీల్లేదు. అది సెంట్రల్ జైలు అన్నమాట, యావజ్జీవ కారాగార శిక్షగా ఒకప్పుడు జరిగింది ఆ కాలంలో. కనుక భర్త పోతే ఆ విధముగా ఆమెను చేసే విధానం. మరి ఒకవేళ భార్య పోతే అని చెప్పారు విధానం వస్తే అది మాత్రం లేదు వాళ్ళ. ఎందువల్ల పురుషాధిక్యత కాబట్టి మమ్మల్ని ఎవడు శాసిస్తాడు, మేము శాసించే వాళ్ళం తప్ప మమ్మల్ని శాసించేవారని చెప్పేసి అని ఈ పురుషాధిక్యత వల్ల ఈ పురుషవరుడు ఎప్పుడైతే అమ్మగారు కాస్త ఇంకా కాలం చేసి వైకుంఠం చేరుకుందో వాళ్ళు ఎమ్మటే ఈడు మరి మరొక వివాహానికి సిద్ధమై చేసుకునే విధానం ఈ చట్టాన్ని ఈడు పెట్టుకున్నాడు. ఒకవేళ కనుక వీడు పోతే ఆమెకు ఆ చట్టం లేదు. మళ్ళీ ఆమె తెల్లచీర కట్టి బొడుగుండు కొట్టి ఈ బుధ రేఖలు పెట్టి మూలబారేయడం తప్ప ఆమెకు మళ్ళీ ఎలాంటి విధానం లేదు. ఈ ధర్మాలు ఒకప్పుడు వాడు రాసుకున్నాడు, మానవుడు రాసుకున్నాడు. తర్వాత కాలంలో మరి కొంతమంది విప్లవకారులు ముందుకు వస్తారు. మళ్ళా మార్పులని సహజం అవుతుంది. అట్లా వాళ్ళు పోరాటం చేసి మరి మరి విధవకు కూడా వివాహం అని చెప్పేసి ఆ కాలంలో పునర్వివాహం చట్టం తీసుకువచ్చి ఆమెకు కోరికలు ఉంటాయి, ఆమెకు జీవితం ఉన్నది, ఆమె కూడా జీవించాలనే అపేక్ష ఉంటుంది, ఆమె కూడా బయట తిరగాలనే అపేక్ష ఉంటుంది, ఆమెది ఒక జీవే, ఆమెకు మనస్సు ఉన్నది. ఇది మానవతా ధర్మాల విధానంగా ఆమెకు కూడా పునర్వివాహం అనేటువంటి అంశాన్ని తీసుకురావడంతో వాళ్ళు కొంచెం మళ్ళా ఊపిరి పీల్చుకొని మళ్ళీ చక్కగా జీవితాన్ని జీవించే విధానాలుగా వచ్చినటువంటి ఈ చట్టాలన్నీ ఎప్పుడు మానవుడు ఒక ధర్మం అనేది ఒక పట్టానం ఉండదు, ఎప్పుడు మారిపోతూ ఉంటాయి ధర్మాలు. ఏ ధర్మము స్థిరముగా ఉండదు. ఈ పూట ధర్మం అనుకుంది రేపు మన అధర్మం అయిపోతుంది. కింద చెప్పాను కదా, ఒకప్పుడు బాల్య వివాహం ధర్మం, బాల్య వివాహం చేయబోయి నరకానికి పోతామని చెప్పని అప్పుడు ధర్మం చెప్పింది. తర్వాత కాలం బాల్య వివాహం చేస్తే నీకు జైలు శిక్షలో తప్పదని చెప్పని ఈనాడు చట్టం చెప్తూ ఉన్నది. కనుక ఈ ప్రకారంగా ఎప్పుడూ కూడా మానవుడు ఆ ధర్మ సంబంధమై ఉన్నటువంటి యొక్క అంశాలు కాలానుగుణ్యముగా దేశానుగుణ్యముగా ఎప్పుడు మారిపోతూ ఉంటాయి. ఏది ధర్మమో ఏది అధర్మమో అనేటువంటి విధానమేం కాదు. పదుగురాడు మాట పాడి దరిదరదెల్లు అని చెప్పని, పదుగురాడు మాట 10 మంది ఏదైతే ఆచరణ యోగ్యముగా పెట్టుకుంటారో అది ధర్మము. కనుక 10 మంది ఒక ఆచరణ యోగ్యముగా ఏ యొక్క విషయం పెట్టుకుంటారో అది ధర్మము. ఒకవేళ ఎవడైనా ఆ యొక్క నియమం తప్పితే అది అధర్మము అని చెప్పని నరకానికి పోతావురు అని చెప్పనేటువంటి మాట అన్నమాట. కాబట్టి పదుగురాడు మాట 10 మంది నిర్ణయం చేసినటువంటి దానిని ధర్మము అని. మళ్ళీ తిరిగి మరలా ఆ 10 మందే ఇది కాదు, ఇది మనకొద్దు, ఇది ఇమడదు, ఇది అధర్మం అని చెప్పని అన్నట్లయితే మళ్ళీ అది అధర్మం అయిపోతుంది. మళ్ళీ ఈ 10 మందే, ఈ 10 మంది అవునంటే అవును, కాదంటే కాదు. అందువల్ల ఒక్కడికి ఎలాంటి విధానం లేదు. ఒక్కడు చెప్తే అది ఒప్పుకునే అవకాశాలు కాదు, 10 మంది అంగీకరించాలి, అంగీకరిస్తేనే కుదిరేటువంటి వ్యవహారం అన్నమాట. ఇట్లాగా మానవులు తన యొక్క జీవన సరళి జీవన విధానానికి అనుగుణ్యముగా చేసుకొచ్చారు. అసలు పుణ్యపాపములు అనబడేటువంటి అన్నీ ఏమిటంటే పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం. పరులకు జీవులకు ఉపకారం చేయటం అనేటువంటిదే పుణ్యము అనమాట. అద్వేష్టా సర్వభూతానాం మైత్రః కరుణ ఏవ చ నిర్మమః నిరహంకారః సమదుఃఖః సుఖః క్షమే సంతుష్టః సతతం యోగి యతాత్మా దృఢనిశ్చయః మయ్యర్పితమనో బుద్ధిః యో మద్భక్తః సమే ప్రియః యో న హృష్యతి న ద్వేష్టి న శోచతి న కాంక్షతి. ఇట్లాగా చూసినట్లయితే
మరి మనకి భగవద్గీత ఇతర శాస్త్రాల ద్వారా చెప్పినటువంటి మాట ఏంటంటే పుణ్యపాపాల సంబంధ అంశము పరోపకార పుణ్యాయ. ఇతర జీవులకు దానికి ఏం చెప్పుకొచ్చారు? నీకు ఇతరులు ఎట్లాగా కనుక ప్రవర్తించినట్లయితే నీకు సంతోషంగా ఉంటుందో నువ్వు అట్లా వాళ్ళ పక్షాన ప్రవర్తించు. నీకు ఇతరులు ఏవైనా చేసినట్లే నీకు ఎట్లా బాధ కలుగుతుందో ఆ పనులు నువ్వు చేయమాక అని చెప్పి అన్నారు. సూక్ష్మంగా చెప్పినటువంటి యొక్క మాట అన్నమాట. అందుచేత ఏ జీవికి నువ్వు మానసికంగా కానీ శారీరకంగా కానీ ఇబ్బంది పెట్టమాక, హింసింపమాక, వాళ్ళని బాధించమాక, మనసును వేదనకు గురి చేయమాక అనేటువంటి విధానము. ఎందుకంటే ప్రతి శరీరములో ఒక్కొక్క జీవుడు ఉన్నాడు. అంటే ఆ జీవుడే భగవంతుని యొక్క స్వరూపం. మమైవాంశో జీవలోకే. కాబట్టి జీవుడు అనేటువంటిది పరమాత్మ యొక్క అంశగా చెప్పుకొచ్చినటువంటి మాట. క్షేత్రజ్ఞం చాపి మాం విద్య సర్వక్షేత్రేషు భారత. సర్వక్షేత్రేషు అన్ని శరీరాలలో ఉన్నటువంటి క్షేత్రజ్ఞ జీవుడు మాం విద్ధి నన్నుగా తెలుసుకోనుము అన్నాడు. కాబట్టి కనుక భగవంతుని అంశగా ఉన్నటువంటి జీవుడులో నా దేహంలో ఉండటం కారణంగా వానికి బాధ కలగజేయమాక. అది శారీరకంగా అయినా ఉండవచ్చు, మానసికంగానైనా ఉండవచ్చు. మనసును బాధ పెట్టమాక, శారీరకంగా వాడిని బాధించి మనసుని వేదనకు గురి చేయమాక అని చెప్పేసి కనుక ఇతరులకు నువ్వు హాని చేయమాక. ఎందుకు నీకు హాని చేస్తే నువ్వు బాధపడతావు కదా. ఎవరైనా నిన్ను ఇబ్బంది పెడితే నువ్వు బాధపడతావు కదా. నిన్ను కొడితే నువ్వు బాధపడతావు కదా. నిన్ను తిడితే నువ్వు బాధపడతావు కదా. నీ బాధే వాళ్ళకు ఉంటుంది కదా. కాబట్టి ఏ ప్రాణికి ఇబ్బంది లేకుండా, ఏ ప్రాణికి బాధ లేకుండా ప్రతి ప్రాణిని పరమాత్మ యొక్క స్వరూపముగా దర్శిస్తూ వాళ్ళకి మేలు చెయ్యి అని చెప్పని అన్నారు. ఈ విషయంలోనే ప్రధానంగా మీకు వచ్చేటువంటి పుణ్యపాపముల యొక్క సంబంధ అంశము. ఇతరులకు నువ్వు మేలు చేశావా, అది పరమాత్మకు మేలు చేసినట్లే కాబట్టి అది పుణ్యము అన్నారు. ఇతర జీవులకు బాధ కలగజేశావా అంటే ఆ బాధ పరమాత్మ యొక్క చేసినట్లయినది కాబట్టి అది పాపము అన్నారు. పరులతిటినంత పాప కర్మం బబ్బు ఇడువదన్నటికి ని విశ్వమునందు పరుడుగాడు పరమాత్మయగునయ విశ్వదాభిరామ వినురవే. ఏమని చెప్పిన మాట? పరుల తిట్టినంత పాప కర్మం బబ్బు. పరులను తిట్టినట్లయితే దానివల్ల పాపం వస్తుందిరా అన్నాడు. ఎందుకంటే తిట్టినప్పుడు వాడు బాధపడతాడు, మానసికంగా బాధపడతాడు. శరీరం మీద దెబ్బ కొట్టావు అనుకోండి, రెండో కూడా మర్చిపోవచ్చు. కానీ మనసు మీద దెబ్బ కొట్టావు అంటే మనసులో పడ్డటువంటి ఆ ముద్ర అట్లాగే చెరిగిపోయేది కాదు. మనసులో పడ్డ ముద్రలు అవి చెరగవు. ఏదో సందర్భంలో జ్ఞాపకం వస్తుంది. ఎంతో కాలం అయిపోయింది, ఎంతో కాలం శాంతం మర్చిపోయావు, దాని విషయమే నీకు జ్ఞాపకమే లేదు. తటాలున ఆ వ్యక్తి నీకు అప్పుడు ఎదురయ్యాడు. ఎదురు కాగానే వాడు చూడగానే ఏమంటే గతం జ్ఞాపకం వస్తుంది. ఆ కాలంలో వీడు కదా నన్ను ఈ విధంగా అవమానం చేసింది, దుఃఖానికి గురి చేసింది, వీడు కదా అని ఒక ఆవేశం అనేది వస్తుందన్నమాట. ఎందుకంటే ఆ ముద్ర లోన ఉన్నది, ఇంతకాలముగా మరుగున ఉన్నది. వాడు కనపడగానే ఆ విషయం నీకు ఆ సంఘటన నీ మనసులో మెదులుతుంది. అందుచేత మనసు మీద పడ్డటువంటి ఏ దెబ్బలైతే ఉన్నాయో ఆ దెబ్బలు మాసిపోవు, ఎట్లాగే ఉంటాయన్నమాట. కాబట్టి ఆ ప్రకారముగా ఎవరిని కూడా మానసికంగా శారీరకంగా ఇబ్బంది పెట్టమాక. అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితం చేయతు స్వాధ్యాయాభ్యసనం చైవ వాంగ్మయం తప ఉచ్యతే. నీ వాక్కు ద్వారా కూడా ఎవరికి కూడా ఇబ్బంది పెట్టమాకరా, అది వాక్కు తపస్సుగా నువ్వు పెట్టుకో అని పరమాత్మ చక్కటి అంశాన్ని చెప్తూ అనుద్వేగకరం వాక్యం, నీ వాక్యం నీ మాట ఉన్నదే అనుద్వేగం, ఎదుటివాడికి ఉద్వేగాన్ని పుట్టించేవిగా ఉండకూడదు. కొంతమంది మాట్లాడుతుంటే వాడిలో సలసలా రాగుతూ ఉంటుంది, రక్తం ఉరుగుతూ ఉంటుంది, ఆవేశానికి గురయ్యే పరిస్థితి ఏర్పడుతుంది. ఆ విధంగా మాట్లాడి వాడిని రచ్చగొట్టి వాడిని బాధ కలగజేసే విధానంగా చేస్తూ ఉంటారు. కాబట్టి ఆ విధంగా నీ వాక్కులు ఆ ఉద్వేగాన్ని పుట్టింపజేసే విధానముగా ఉండకూడదు. అనుద్వేగకరం వాక్యం, ఎప్పుడు కూడా మాటలు చాలా సౌమ్యంగా ఉండాలి, ఇతరులకి కొంచెం అనుకూలంగా ఉండాలి, ప్రీతికరంగా ఉండాలి, హితకరంగా ఉండాలి, మితకరంగా ఉండాలి, ఇతరులకు సంతోషం కలగజేసే విధానంగా ఉండాలి. చూడండి, ఆ ద్రౌపది ఆ పూట ఎందుకు ఆమె బయటికి రావటం, అక్కడికి రావటం
దుర్యోధనుడు వాడేదో తెలియక అజ్ఞానంతో పోయి దాంట్లో పడ్డాడు, ఆ కోలంలో పడ్డాడు. ఆ పడటంతో ఆ దృశ్యాన్ని చూసినటువంటి మరి ఆ ద్రౌపది అంధఃపుత్ర అంధః, మీ తండ్రి అంధుడే, నువ్వు గుడ్డివాడివే అని చెప్పని ఒక మాట అన్నది అంతే. దాని కక్ష కట్టాడు. ఇక అర్చనకు పోయి ప్లాన్ చేసి పాండవుల్ని అందరిని రావించి జోదంలో కూర్చోబెట్టి వాళ్ళందరిని ఓడించి దాంతో ఆగకుండా ద్రౌపది మీద ఉన్న కక్షతో ఆమెను కూడా జోదంలో పెట్టేట్లుగా పురిగొలిపి చివరికి ఆమెను కూడా జోదంలో పెట్టించి ఓడింపజేసి ఇక ఎంత ఉన్నటువంటి ఆమెను ఏకవస్త్రగా ఉన్నటువంటి ఆమెను ఈడ్చుకొచ్చి నిండు సభలో ఆమె ఒలువులు ఒలిసే విధానముగా తీసుకువచ్చి అవమానం చేశాడు అని చెప్పనంటే ఆమె ఆ మాట అన్నది అంధఃపుత్ర అంధః. అది ఒక మనస్సులో గనక ఒక పదం పడిందా అని చెప్పనంటే ఆ మనస్సు వదలదు, పట్టుకుంటుంది, సందర్భం కోసంగా ఎదురు చూస్తుంది, సందర్భం వచ్చిన పూట దెబ్బతీస్తుంది అన్నమాట. అందువల్ల ఎవరి యొక్క మనస్సులో కూడా గాయమయ్యే పరిస్థితిగా చెయ్యమా కానీ పరమాత్మ మన చెప్పే మాట అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితం చేయత్. సత్యం పలుకు, సత్యం బ్రూయాత్తు, ప్రియం బ్రూయాత్తు, నా బ్రూయాత్తో సత్యం అప్రియం. ఈ వాక్యం చాలా ఉపయోగపడే వాక్యం, వేదవాక్యం ఇది, తైత్రీయంలో వచ్చేటువంటి వాక్యం ఇది. దీన్ని రాసి పెట్టుకోండి, ఇంట్లో కూడా పెట్టుకోండి, చాలా బాగా ఉంటుంది. వాక్యం వల్ల ఎంతో మనకి మేలు జరుగుతుంది. సత్యం బ్రూయాత్తు, ప్రియం బ్రూయాత్తు. అయ్యా నువ్వు ఎప్పుడు కూడా సత్యం పలికే విధానంగా చెయ్యి, సత్యం పలికే విధానంగా ఉండు, సత్యాన్ని పలుకు, ఇబ్బంది లేదు. ఎందుకంటే ఒక అబద్ధం వాడావనుకో మళ్ళీ అబద్ధం కప్పిపుచ్చుకోవటానికి మళ్ళీ 10 అబద్ధాలు ఆడాలన్నమాట. ఆ 10 అబద్ధాలు పొసగకపోతే, చెట్టు కాకపోతే ఇంకొక 20 అబద్ధాలను పెట్టుకుని ఆ చెట్టు చేసే విధానంగా చేసుకోవాలి. ఇక ఈ 20 అబద్ధాలు కలిసి మళ్ళీ ఇంకో 100 అబద్ధాలని కల్పన చేసుకోవాలి. ఎట్లా పోతాయి 20 అబద్ధాలు అని చెప్పని తంటాల పడే పరిస్థితి ఏర్పడుతుంది అన్నమాట. కాబట్టి ప్రకారంగా నువ్వు ఎప్పుడైనా కానీ పలికే విధానంగా ఉంటే సత్యం పలుకు. ఒకవేళ అబద్ధం పలకాల్సి వస్తే మౌనంగా ఉండు. నాకు తెలియదయ్యా నేను మౌనం ఈ పూట, నేను మాట్లాడే విధానం ఉండదు అని చెప్పామంటే చిక్కు లేదా ఏవి. అందువల్ల సత్యం బ్రోయాత్ అన్నమాట. ఒకడు సత్యవ్రతం గలవాడు, వాడు సత్యవ్రతం వాడిది, సత్యమే పలకాలన్నమాట. అబద్ధం చెప్పకూడదు పెట్టుకున్నాడు, నియమం పెట్టుకున్నాడు. ఒక ఏటగాడు ఒక పందిని తరుముకుంటూ వస్తూ ఉన్నాడు. పాపం ఆ పంది ఏం చేశాను, భయంతో వాడున్న కుటీరంలో పోయి దాక్కుంది. ఆ పంది దాక్కోవటంతో ఆ వేటగాడు వచ్చాడు, బాణం తీసుకొచ్చాడు. స్వామి ఇటు ఒక పంది వచ్చింది, దాని మాకు ఆహారంగా ఈ పూట ఉండాలి కనుక ఆ పంది మీరు చూశారా అని చెప్పని వాడు అడిగాడు. మరి అప్పుడు అడిగినప్పుడు ఆయన సత్యవ్రతం గలవాడు కదా, మరి సత్యం పలకాలి కదా, చూసిన మాట వాస్తవమే, ఎక్కడుంది చెప్పని చెప్పని అంటాడు. ఇంట్లో లోపల గదిలో ఉందరా, నా రూమ్లో పోయిందిరా అని చెప్పి అన్నాడు అనుకోండి, దాన్ని పట్టుకుంటాడు, చంపేస్తాడు. ఓ జీవిని చంపిన పాపం ఒకటి మళ్ళా వస్తుందన్నమాట. ఆ పంది కూడా చాలా బాధపడి ఏమిరా ఉన్నా అని చెప్పావే, నా ప్రాణం అయితే తెచ్చావు నువ్వు చంపటానికి అని కూడా బాధపడే పరిస్థితి ఏర్పడుతుంది. ఎట్లా చేయాలి, వీడికి అడిగాడు, నువ్వు చూసావా అని చెప్పి అడిగాడు. చూశాను అంటే అది చస్తుంది, చూడలేదు అంటే తన వ్రతం ఇది పోతుంది, ఈ వ్రతం సత్యవ్రతం పోతుంది వీడిది. పెద్ద సమస్య అన్నమాట. ఎట్లా చేయాలి అని చెప్పని వాడు అప్పుడు చాకచక్యంగా చెప్పాడు. అయ్యా కళ్ళు చూసినాయి, దాన్ని ఎడిపోయిందో కళ్ళు చూశాయి, కానీ కళ్ళు చెప్పవు, కానీ నోరు చెప్పగలదు, కానీ నోరు చూడలేదే, ఏం చేసేది, ఏదో ఆలోచన చేశాడు, చెడు చేసుకున్నాడు, కొన్ని మాటలు దండం పెట్టి పంపించాడు ఆ పన్నే. ఇట్లాగా కొన్ని సందర్భాలు జీవితంలో వస్తూ ఉంటాయి. అందుచేత సత్యం బ్రూయాత్తు, ప్రియం బ్రూయాత్తు. నువ్వు మాట్లాడే మాటలు కూడా ఎదుటి వాడికి ప్రియంగా ఉండాలని చెప్పి అన్నారు. ప్రియం సత్యమే పలకాలి, అది ప్రియంగా ఉండాలి. న బ్రూయాత్తు సత్యం అప్రియం అని కూడా చెప్పుకొచ్చాడు. న బ్రూయాత్ సత్యం అప్రియం. ఒకవేళ సత్యమే కావచ్చు, ఆ సత్యమై ఉన్నటువంటి మాట
ఇతరులకు ఏదైనా కీడు చేసే విధానంగా, బాధ కలగజేసే విధానంగా కనుక ఉన్నట్లయితే సత్యమే కావచ్చు, నబ్బురుయాత్ పలకమాక, నోరు కట్టేయమన్నాడు ఆ పని. ఆ మాట చెప్పటం వల్ల ఏమవుతుందని చెప్పి పక్కవాడికి ప్రమాదం వస్తుంది. కాబట్టి అది సత్యమైనప్పటికీ కూడా అప్రియమై ఉన్నటువంటి సత్యాలనే పలకమాకాన్ని కూడా మనకి భేదం చెప్తున్నటువంటి మాట. భగవద్గీతలో అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితం చేయొద్దు స్వాధ్యాయాభ్యసనం అని చెప్పినట్టు. ఎందుకంటే ఈ మాటల వల్ల చాలా గొడవలు అవుతూ ఉన్నాయి, చాలా సమస్యలు వస్తూ ఉన్నాయి. ఏదో ఆ హాస్యం కోసంగా ఒక మాట మాట్లాడతాం అనుకో, అది కాస్త హాస్యం కాస్త రగడగా మారిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఇట్లాగా మనకున్నటువంటి సెన్సెస్, మనకున్నటువంటి మనస్సు యొక్క సంబంధ ఆలోచనలు, వాక్కు యొక్క సంబంధ మాటలు, ఇవన్నీ ఇబ్బంది కలగజేసేటువంటి పరిస్థితులుగా ఉన్నాయి. కాబట్టి వాటిలను కొంచెం జాగ్రత్తగా ఉపయోగించు, ఉన్న వస్తువుల్ని జాగ్రత్తగా ఉపయోగించు, లేకపోతే ప్రమాదాలు వచ్చి పడతాయని చెప్పనే మాట. దానివల్ల నీకు పాపం వస్తుంది అన్నాడు. వాక్కు వల్ల పాపం వస్తుంది. మాట్లాడే మాటల వల్ల ఇతరులకి బాధ కలిగినట్లయితే ఆ బాధ ద్వారా పాపం. పరుల తిట్టినంత పాప కర్మం బబ్బు ఇడువదన్నటికి నీ విశ్వమందు పరుడుగాడు పరమాత్మయగునయా. అందువల్ల ప్రతి ఒక్క ప్రాణిలో కూడా ఉన్నది పరమాత్మ, భగవంతుడు. ప్రతి ఒక్క శరీరములో నడిచే దేవుళ్ళుగా చెప్పేటువంటి మాట. దేహో దేవాలయ ప్రోక్త జీవో దేవ సనాతన త్యజేతు అజ్ఞాన నిర్మాల్యం సోహం భావేన పూజయేతు. దేహమే దేవాలయము. మన ఆలయంలోకి పోతూ ఉన్నాం, నమస్కారం చేస్తున్నాం, అభిషేకాలు చేస్తున్నాం, దండాలు పెడుతూ ఉన్నాం, పనసారం పెడుతూ ఉన్నాం, ఎన్నో చేస్తూ ఉన్నాం. కానీ ఇక్కడ శరీరంలో మాట్లాడే దేవుడు, చూసే దేవుడు, వినే దేవుడుగా చైతన్య దేవుడు లోపల ఉన్నటువంటి విధానం. కాబట్టి అట్టి ఆ యొక్క మరి జీవుడగు ఆ దేవుడికి నువ్వు ఎప్పుడూ కూడా ఎలాంటి బాధ కలగజేయమాక అని అంటూ పరమాత్మ కూడా భగవద్గీతలో అద్వేష్ట సర్వభూతానాం సర్వమానవానాం అని చెప్పనొచ్చుగా స్వామి గారు. సర్వమానవానాం అని చెప్పనంటే కేవలం మానవులకు మాత్రమే వస్తుంది. మీకు చూస్తే క్రైస్తవంలో ఎందుకు ఇన్ని జీవుల్ని పరమాత్మ నిర్మించాడు అని చెప్పనే మాటకు వాళ్ళు ఏం చెబుతారని చెప్పనంటే, ఇన్ని జీవులు కూడా ఈ మానవునికి ఆహారం కోసంగా నియమించాడు అని చెప్పని దాంట్లో చెప్పుకొస్తూ ఉంటారు. కానీ మన భగవద్గీతలో చెప్పే మాట అద్వేష్ట సర్వభూతానాం అన్నాడు, సర్వమానవానాం అని చెప్పి అనలేదు. ఏ మానవుణ్ణి కూడా ద్వేషించమాక అనే మాట వస్తుంది, సర్వమానవానాం అని చెప్పాను. పరమాత్మ ఏమన్నాడు, సర్వభూతానాం అని లోకంలో ఉన్నటువంటి సమస్త భూతముల పట్ల దయతో ప్రవర్తించు అనేటువంటి మాట వస్తుంది. కాబట్టి ఇతర జీవుల్ని బాధించటం, వేధించటం అనేటువంటిది ప్రధానముగా పాపము. వాళ్ళకి ఏదైనా సంతోషం, వాళ్ళ మనస్సుకు సంతోషం, వాళ్ళ జీవితానికి సంతోషం, వాళ్ళకి ఉపకారం ఇట్లా చేయటం వల్ల కలిగేటువంటి యొక్క సంతోష కారణంగా ఆ చేసిన వాడికి ఎంతో పుణ్యం వస్తుంది. పరోపకార పుణ్య పాపాయ పరపీడనం. ఇది పాపపుణ్యముల యొక్క సంబంధమై ఉన్నటువంటివి. ఇక లోకంలో చూసినట్లయితే ఆచరణాత్మకముగా ఉన్నటువంటివన్నీ కూడా ఏ కాలములో ఏవైతే ధర్మములుగా ఏర్పాటు చేసుకున్నారో అవి ఆచరిస్తే నీకు పుణ్యమురా, ఆచరించకపోయావు అంటే నీకు పాపమురా అని చెప్పి అన్నారు. ఒకప్పుడు బాల్య వివాహాలు పెట్టారు. అది నువ్వు ఆచరించావా నీకు పుణ్యము, ఆచరించకపోయావా పాపము, నరకంలో పడతావు అని చెప్పి ఆ కాలంలో చెప్పారు. తర్వాత కాలంలో బాల్య వివాహం చేశావు అంటే జైల్లో పడేస్తాము, చేశావంటే నీకు పాపం వస్తుంది, చేయకపోయావు అంటే నీకు పుణ్యం వస్తుంది అనే విధాయకాలుగా ఏర్పడేటువంటి ఒక ధర్మం. ఒకప్పుడు ఆ ధర్మమే పుణ్యమైంది, తర్వాత కాలంలో ఆ ధర్మమే తిరిగి మరలా పాపమైంది. ఒకప్పుడు సతీ సహగమనంగా ఉన్నటువంటిది ఆ కాలంలో పుణ్యమైంది, పుణ్యలోకాలకు ఆమె కూడా పోతుంది ఆ కాలంలో. ఆ ప్రకారం అని చెప్పి ఈ కాలంలో చేశారని చెప్పనంటే వీడికి తీసుకుపోయి జైల్లో పడేసి బాగా చితకబోతారు ఆ పని. అప్పటి కాలంలో ఆ యొక్క నియమం ధర్మముగా చలామణి అయింది. తర్వాత కాలంలో ఆ ధర్మమే అధర్మముగా పరిణమించింది. ఇది మానవుడు తన జీవన విధానంలో కాలానుగుణ్యముగా ఏర్పాటు చేసుకునేటువంటి యొక్క నియమములు. ఆ నియమాన్ని పాటిస్తే ధర్మం అన్నారు,
ఆ నియమాన్ని పాటించకపోతే అధర్మం అన్నారు. ఆ నియమాన్ని పాటించావా నీకు పుణ్యం అన్నారు. ఆ నియమం పాటించకపోయావా పాపం అన్నారు. అదే ఆ నియమమే తర్వాత కాలంలో మళ్ళీ మారిపోయి మరొక రూపం దాల్చినప్పుడు అప్పుడు అది నువ్వు పాటిస్తే ధర్మం అన్నారు, పాటించకపోతే అధర్మం అన్నారు. ఇట్లాగా ఎప్పుడూ కూడా మారిపోతూ ఉంటాయి. హిందుత్వంలో ఉండే ధర్మాలే ఇస్లామిక్లో అధర్మాలుగా ఉంటాయి. అక్కడున్న అధర్మాలు ఇక్కడ మళ్ళీ ధర్మాలుగా ఉంటాయి. ఇట్లాగా చూస్తే లోకం మొత్తం, ప్రపంచ దేశాలు మొత్తం కనుక లెక్కేసుకున్నట్లయితే ఇవి ఒక పట్టాన ఒక ధర్మ విధాయకాలుగా, ఒక చోట ఒక ధర్మంగా, ఒక చోట అధర్మాలుగా పాటింపబడుతూ ఉంటాయి. సరే, ఆ సమాజంలో మానవులు తమకు అనుగుణ్యముగా ఉండే విధాయకాలుగా ఈ ధర్మాలు రక్షించుకుని జీవనం చేసుకునే విధానాలుగా ఉంటాయి. మనం ఒక దేశానికి పోయాము అంటే ఆ దేశంలో ఉన్నటువంటివి చూసినప్పుడు ఎట్లయిపోయింది ఈ దేశం, ఇంత అధర్మాలుగా ఉందని చెప్పని మనం అనుకుంటాం. ఒకవేళ మన దేశానికి వాళ్ళు వచ్చినట్లయితే ఎట్లా ఉన్నారు వీళ్ళు, ఎట్లా పాటిస్తూ ఉన్నారు, ఎంత అధర్మాలుగా ఉన్నారని చెప్పిన వాడికి అనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఎక్కడ పుట్టినవాడు ఏ ధర్మాలలో వెలిగేటువంటి వాడు ఆ ధర్మాలు కూడా అలవాటు పడి ఉంటాడు. కాబట్టి అవి అట్లాగే కొనసాగే విధానం ఉంటుంది. వేరే చోటకు వచ్చినప్పుడు మళ్ళీ అక్కడ నియమాలు మొత్తం మారిపోయి ఉంటాయి. కాబట్టి వీళ్ళు ఎట్లా ప్రవర్తిస్తున్నారే, అధర్మంగా పోతున్నారే అని చెప్పని వాడికి అనిపిస్తూ ఉంటుంది. ఉన్నాయి ఇప్పుడు ఈ అమెరికా పోండి, అక్కడ ఉండే ధర్మాలు మనకు నచ్చవు. అట్లా మన లోకానికి వస్తే ఇక్కడున్న ధర్మాలు వాళ్ళకి నచ్చవు. రకరకాలుగా ఉంటాయి. ఇవన్నీ కూడా మానవులు కాలానుగుణ్యముగా, దేశానుగుణ్యముగా మార్చుకుంటూ, పేర్చుకుంటూ, ఏర్పాటు చేసుకుంటూ పోయే విధానాలుగా ఉండేటువంటి మానవతా సంబంధ ధర్మాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కాలానుగుణ్యముగా మార్పులు చెందుతూ ఉంటాయి. ఒకప్పుడు అది పాపము, ఒకప్పుడు పుణ్యము, పుణ్యమే పాపము, పాపమే పుణ్యములుగా మారేటువంటి యొక్క పరిస్థితులు కూడా ఏర్పడేటువంటి విధానాలు ఉన్నాయన్నమాట. ఇక ఈశ్వర సంబంధమై ఉన్న ధర్మాలు అవి ఎప్పటికీ అది మారవు. అవి ఈశ్వర సంబంధమై ఉన్న ధర్మ సృష్టి క్రమంలో అట్లాగా ఉండిపోతాయి. అవి స్వాభావికముగా ఉండేటువంటి యొక్క వాట్ల విధానమే ధర్మములు అనేటువంటివి. ఆ ధర్మములన్నీ కూడా మరి సృష్టిలో అట్లా ఇమిడి ఉన్నటువంటివి. ఏ కాలానికి ఏ ఋతువులు రావాలో, ఎప్పుడెప్పుడు వర్షాలు పడాలో, ఎప్పుడు చలికాలం రావాలో, ఎప్పుడు వేసవికాలం రావాలో, ఏ సమయాలలో ఏ చెట్లు పుష్పించి పిందెలతో, కాయలతో, పండ్లతో విరాజమానముగా ఉండాలి, అవన్నీ నియమితమై ఉన్నటువంటి యొక్క ధర్మాలు అవి కూడా నియమాలే. ఆ నియమములు, ఆ ధర్మాలు అనేటువంటి నిత్యము కూడా పాటింపబడుతూ ఉంటాయి. మనం చెప్పాల్సిన అవసరం లేదు వాటికి. ఓ మామిడి చెట్టు గారు అన్ని చెట్లు పూత పూసాయి, అన్ని చెట్లు కాయలు కాస్తూ ఉన్నాయి, నువ్వేమిటి ఊరికే ఉన్నావు అని మనం చెప్పాలి వాటికి ఏమన్నా ఏం అవసరంలా. ఋతువు వచ్చిందా అంటే పూత వచ్చేస్తుంది, పిండి వచ్చేస్తుంది, కాయలు వచ్చేస్తాయి, పండ్లు వచ్చేస్తాయి, మొత్తం తిన్నావా, సమ్మర్ కాస్త అయిపోయిందా, ఇక జూన్, జూలై, ఆగస్టు వచ్చిందా, ఇక ఆ చెట్టు కాస్త మొత్తం రాలి పారేసి హాయిగా ప్రశాంతంగా ఏ బరువు లేకుండా, చీకు చింత లేకుండా ఉండిపోతుంది. ఆ సంవత్సర కాలం పాటు మళ్ళీ అట్లాగే విశ్రాంతి తీసుకుని ఆ మామిడి చెట్టు చక్కగా హాయిగా ఉంటుంది. తిరిగి మళ్ళా జనవరి, ఫిబ్రవరి వచ్చేసిందా అంటే మళ్ళీ పూత అంతా వచ్చేస్తుంది, మళ్ళీ పిందులు అవుతాయి. వచ్చిన పూత అంతా మొత్తం మళ్ళీ పిందులు కావు, మొత్తం దాంట్లో 90% పైగా రాలిపోతున్న పూత, 10% మాత్రమే పిందులు అవుతాయి. అయిన పిందులన్నీ మళ్ళీ కాయలు కావు. ఆ పూత అంతా దాంట్లో 10% మొత్తం రాలిపోదు, 90% పోతుంది, 10% మాత్రమే మళ్ళీ కాయలు అవుతాయి. అయిన కాయలన్నీ మళ్ళీ పండ్లు కావు, వాటిలో సగం పైగా రాలిపోతాయి మళ్ళీ పండ్లు. ఈ ప్రకారంగా అది కాస్త అయిపోయిందా అంటే అమ్మయ్య బతికిపోయామరా అని చెప్పని దండం పెట్టేసేసి, ఎందుకంటే నా కాయలు ఉన్న కాడి నుంచి దానికి రాళ్ళ దెబ్బలు, కర్రల దెబ్బలు తగులుతూ ఉంటాయి. ఎప్పుడైతే కాయలు మొత్తం పండ్లు అయిపోయి మొత్తం రాలిపోయి అంత పోయిందో బతుకు జీవుడా అని చెప్పేసి నా చెట్లు కూడా ప్రశాంతంగా మళ్ళా జనవరి, ఫిబ్రవరి దాకా హాయిగా ఉంటాయి అన్నమాట. ఎవడు చెప్పాడు వాటికి ఆ విధంగా పూత రావాలి, కాయ కాయాలని చెప్పేసరి? ఈశ్వర నియమం, ఈశ్వర ధర్మం అంతే. కాబట్టి ఏ యొక్క చెట్లు అవి కూడా ఏ కాలంలో రావాలో ఆ కాలంలో వస్తాయి, ఏ దేశంలో రావాలో ఆ దేశంలోనే వస్తాయి. యాపిల్ పండ్లు ఈనాడు 250 కేజీ కొనలేమండి అని చెప్పి ఉద్దేశంతో నువ్వు కొన్నటువంటి కాయలో ఉన్న గింజలు తీసి నాటుకున్నావు అనుకో మీ ఇంటి ముందు, చెట్లు అవుతాయా? యాపిల్ కాస్తాయి చెప్పండి? అది ఉండే ప్రదేశం వేరు, ఆ దేశంలో మాత్రం వస్తాయి తప్ప యాపిల్ కాయలు.
మన మీద రేట్లు పెరిగిపోయాయి, 250 రూపాయలు కేజీ అయ్యిందని చెప్పి ఉద్దేశంతో దాంట్లో ఉన్న గింజలు నాటితే చెట్లు ఒకవేళ వచ్చినా కానీ నీకు కాయలు కాసే విధానం ఏమి ఉండదు. అట్లా విధానం ఉంటే ప్రతి ఇంటి ముందు చెట్టు, యాపిల్ చెట్టు ఉంటుంది. హాయిగా అందరూ కూడా కమ్మగా తినే హాయిగా ఉండే పనే. ద్రాక్ష చెట్లు మీ ఇంటి ముందే ఉండేవి, యాపిల్ చెట్లు మీ ఇంటి ముందే ఉండేవి. కాబట్టి అది కాలం ఉంటుంది, వాటికి ఒక దేశం ఉంటుంది. ఆ దేశం యొక్క ధర్మాన్ని బట్టి పరమాత్మ ఏర్పాటు చేశాడు. ఏ దేశంలో పండే పండ్లు ఆ దేశంలో పండుతాయి, ఏ కాలంలో వచ్చేటువంటివి ఆ కాలంలోనే వస్తాయి. ఇదంతా కూడా కాలపురుషుడు సర్వేశ్వరునితో ముడిపడి ఉన్నటువంటి యొక్క అనుబంధము. ప్రకృతి అనేటువంటి యొక్క మాత సర్వేశ్వరుడు కాలస్వరూపముతో సంయోగాన్ని పొందినప్పుడు గర్భం దాలుస్తుంది. అనేకమైనటువంటి యొక్క ఫలాదులను లోకాలకు ఆ తల్లి అందిస్తుంది, అన్నపూర్ణేశ్వరిగా అందిస్తుంది. కాబట్టి ఇవన్నీ కూడా విశ్వంలో ఈశ్వరుని చేత ఏర్పడేటువంటి ధర్మములు. ఆ ధర్మములు ఎప్పుడు కొనసాగుతూనే ఉంటాయి. ఏ ప్రాణికి పుట్టేటువంటి యొక్క జీవి ఆ ప్రాణికే పుడుతుంది. ఆ పుట్టినప్పుడు ఆ జీవి ఎట్లా ఉండాలో, ఏ విధంగా ఉండాలో, ఏ ఆకారంగా ఉండాలో, ఏ ప్రాణి నుంచి వచ్చిన జీవి ఆ ప్రాణి విధానంగానే అట్లాగా ఆకారం అనేటువంటిది వచ్చేస్తుందన్నమాట. ఇవన్నీ నియమితమై ఉన్న ధర్మాలు, తప్పేటువంటివి కాదు. చూడండి, ఒక పక్షి ఏర్పడిందంటే ఆ పక్షి చక్కగా ముక్కుతో పట్టుకోవచ్చి ఆ ఈనెలు గుచ్చి ఒక చిన్న గూడు, ఇల్లు కట్టుకుంటుంది. అది కూడా మనం ఎట్లయితే ఇల్లు కట్టుకుంటున్నామో అది కూడా మెటీరియల్ పట్టుకొచ్చి చిన్నగా ఈనెలు లాక్కుని వాటితో అల్లిక చేసుకుంటుంది. దానికి కూడా వచ్చే ద్వారం, పోయే ద్వారం, లోన కూడా బెడ్రూము, తర్వాత కామన్ హాలు, దానికి కూడా వంటశాల, దానికి పూజా మందిరం, ఇవన్నీ మీరు గూళ్ళో చూడవచ్చు కావాలని చెప్పనంటే. ఆ ప్రకారంగా అది ఏర్పాటు చేస్తుందన్నమాట. ఒకవేళ ఇంత ఇల్లు నిర్మాణం చేసినటువంటి వాడివి కనుక నీవు ఆ చిన్న గూడు, చిన్న ఆ పక్షి కట్టేటువంటి ఆ గూడును కట్టాలంటే నీ వల్ల కానీ వ్యవహారం. పెద్ద పెద్ద మేళ్లే కట్టావు కానీ చిన్న గూడు కట్టలేవు నువ్వు. కానీ ఆ పక్షికి చేతులు లేకపోయినా ముక్కుతోనే పట్టుకోవచ్చు, చక్కగా అల్లిక చేసుకుంటుంది. మెత్త నున్నగా ఉంటుంది, గుండ్రంగా ఉంటుంది. పైన ఒక ద్వారము, కింద ఒక ద్వారము, ఆ పక్క ఒక ద్వారం, ఈ పక్క ఒక ద్వారం, మధ్యలో కొంచెం పడుకోవటానికి మంచి డబల్ కాట్ మంచం, ఇవన్నీ. తన బిడ్డలు పడితే బిడ్డలో కూడా వేరే వేరే గదులు కూడా నిర్మాణం చేసుకున్నాయి. దానికి ఎవడు నేర్పాడు కట్టాలని చెప్పేసి అని, నువ్వు ఇల్లు కట్టుకోవాలి, ఇట్లా కట్టాలి, ఈనెలు తేవాలి, ఇట్లా గుచ్చుకోవాలి, గుచ్చుకుంటే నీకు ఇట్లా గూడు ఏర్పడుతుంది, ఆ పక్క కంత పెట్టుకో, ఈ పక్క కంత పెట్టుకో, మధ్యలో బెడ్రూమ్ పెట్టుకో అని శిక్షణ ఇచ్చింది ఎవరు అసలు ఆయనకి? ఆ పక్షులకి చెప్పండి. ఈశ్వరుని యొక్క నియమం, ధర్మం అవి పాటించుకుంటూ ఉన్నాయి. కందిరేగలు వాటికి గర్భం దాల్చే అవకాశాలు లేవు. సామాన్యంగా లోకంలో అండజములు, యోనిజములు, శ్వేతజములు ఇట్లాగా చెప్పుకొస్తారు కదా. ప్రతి జీవి కూడా ఏదో దానికి పుట్టాల్సిందే. మాలిన్య జములు మాలిన్యంలో పుట్టే పుడతాయి, అండజములు గుడ్లలో పుట్టే పుడతాయి, యోనిజములు యోని నుంచి వచ్చేటువంటి జీవులు వస్తూ ఉంటాయి, ఉద్భిజములు భూమి నుంచి వచ్చేటువంటి వస్తూ ఉంటాయి. కొన్ని జీవులు ఉన్నాయి చూసారా, కందిరేగలు లాంటి, అవి వాటికి నడువు చాలా చిన్నదన్నమాట. కాబట్టి అవి గుడ్లు పెట్టలేవు, అవి బిడ్డలను కనలేవు అన్నమాట. అలాంటి విధానంగా దాని యొక్క నడుము అంత సన్నగా భగవంతుడు చక్కగా ఆయన అందంగా అనుకుని దాన్ని నిర్మాణం చేశాడు. మరి దీన్ని కూడా జాతి పెంచుకోవాలి కదా. మరి గుడ్లు పెట్టి బిడ్డలు కానీ అవకాశమా? లేదు. పని యోనిజములుగా పుట్టే అవకాశమా? దానికి లేదు. ఏం చేయాలబ్బా అని చెప్పి పరమాత్మ అనుకున్నాడు. ఓ ప్లాన్ చేసి దాంట్లో నిర్మాణ క్రియాత్మకంగా పెట్టేసేసాడు. ఏం పెట్టాడు అని చెప్పానంటే, అవి ఆ కందిరేగాలు ఎక్కడెక్కడో ఉన్నటువంటి బంకమట్టి అనమాట. ఆ బంకమట్టి నోటితో పట్టుకోవచ్చి చిన్న గూడుగా అట్లా సొంగతో ఏర్పాటు చేసి, ఒక కంత లోపల ఉండేట్లుగా ఏర్పాటు చేసి, ఎక్కడో ఉన్నటువంటి ఆకుపచ్చ పురుగు అన్నమాట. వేరే చాలా ఉంటాయి జీవులు, కానీ అవి కుదరవు. ఒక ఆకుపచ్చగా ఉండే పురుగులు మాత్రమే పట్టుకోవచ్చి ఆ కంతలో పెట్టి దాన్ని కాస్త కవర్ చేస్తాయన్నమాట. ఆ కవర్ చేయటంతో కొద్ది కాలం అయిన తర్వాత మళ్ళా పురుగులు పచ్చటి పురుగులే కందిరేగలుగా మారి బయటకు వస్తూ ఉన్న విధానము. మీకు డౌట్ ఉన్నట్లయితే మీరు గమనించి మీ ఇండ్లకాడు కూడా ఉంటాయి, పరీక్షగా చూస్తే మీకు అర్థమవుతుంది. అట్లాగా మరి ఆకుపచ్చ పురుగు దానికి ఎవడు ఆ విధంగా నేర్పాడు? వసే కొన్ని కందిరేగా మీకు మళ్ళీ బిడ్డలు కావాలంటే, మీ జాతి వృద్ధి కావాలని చెప్పనంటే ఈ విధంగా చేయాలి. మీరు సొంగతో ఒక బంకమట్టి పట్టుకోసుకొని ఇట్లా గూడు కట్టుకుని
ఉన్నటువంటి ఈ యొక్క ఆకుపచ్చ పురుగులు పట్టుకోవచ్చి దాంట్లో పెట్టినట్లయితే అవి మళ్ళీ తిరిగి మీ కందిరీగాల యొక్క జాతిగా ఏర్పడి వస్తాయి అనేటువంటిదిగా వాటికి ఎవడు చెప్పాడు, ఎవడు బోధించాడు, ఎవడు శిక్షణ ఇచ్చారు, ఎవరు చేశారో చెప్పండి. ఈశ్వర నిర్మితంలో వచ్చినటువంటి యొక్క ధర్మం, ఏంటి ధర్మాన్ని పాటిస్తున్నాయి లోకం అన్ని జీవులకి వాటి యొక్క ధర్మాలు వాటికి ఉన్నాయి. కనుక ఆ ధర్మములు తప్ప ఏ స్వభావములుగా జీవులకు పరమాత్మ ఏర్పాటు చేశాడో, మృగములు మృగత్వముతో, పశువులు పశుత్వముతో, పక్షులు పశ్యత్వముతో, వాటి స్వభావాలతో, వాటి ఆహార నియమాలతో జీవిస్తూ ఉన్నాయి. గడ్డి తినేటువంటి యొక్క పశువులు మాంసం జోలికి పోవు, మాంసం తినేటువంటి యొక్క మృగాలు గడ్డి జోలికి పోవు, పండ్లు తినేటువంటి పక్షులు వేరే జోటికి పోవు. కానీ వీడు మాత్రం అన్ని చోట్లకు పోతాడు, అనారోగ్యాలు తెచ్చుకొని ఆసుపత్రులు తిరుగుతూ ఉంటాడు, బెడ్ల మీద పడుకుంటూ ఉంటాడు, కోయించుకుంటూ ఉంటాడు. ఇది మానవుని యొక్క జరిగిపోతున్నట్టు అధర్మ ప్రభ. కాబట్టి ధర్మం అనేటువంటి చూసినట్లయితే మనం సృష్టిలో అన్నీ కూడా 7 ధర్మాలు పాటిస్తూ ఉన్నాయి. ఒక మామిడి గంజ నాటండి, ఆ మామిడి గంజ నుంచి వచ్చేటువంటి యొక్క మొక్క పెరిగి పెద్దదైనట్లయితే ఇంతకుముందు ఏ మామిడి చెట్టు నుంచి అది ఏర్పడిందో అలాంటి ఆకారమే, అలాంటి బెరుడే, అలాంటి యొక్క ఆకులు, అలాంటి యొక్క పూత, అలాంటి కాయలు, అలాంటి రసాలు, అలాంటి రుచులు అట్లాగే వచ్చేస్తాయి. యథాపూర్వం అకల్పయతు, యథాపూర్వం అకల్పయతు. కనుక ఈ విధముగా ఒక నియమం, ఆ నియమమే ధర్మం అన్నారు. నియమం పరమాత్మ పెట్టినట్టు ఇక నియమాన్ని సృష్టి పాటిస్తుందన్నమాట. సృష్టి యావత్తు పాటిస్తూ ఉన్నది. మన దేహమే తీసుకోండి, అందులోకెందుకు పోవాలి? మన దేహమే తీసుకోండి. మన ఈ దేహంలో పరమాత్మ నియమాలు పెట్టాడు. బాల్యం, యవ్వనం, వృద్ధాప్యం, కౌమారం, యవ్వనం, జర 3 పెట్టాడు. ఈ 3 ఎందుకు పెట్టావా? 6 పెట్టవచ్చు కదా, 7 పెట్టవచ్చు కదా, 10 పెట్టవచ్చు కదా అని చెప్పని అంటావా? సృష్టి నియమం, సృష్టి ధర్మం అంతవరకే తప్ప నువ్వు పెట్టమంటే ఆయన పెట్టే విధానం కాదు. నేనే తెచ్చుకుంటా అని చెప్పాలని నీకు వస్తాయో చెప్పండి? వృద్ధుడైపోయావు, పండ్లు పోయే, జుట్టు పోయే, కళ్ళు పోయే, నడకపోయే, అన్నీ పోయాయి. తెచ్చుకో చూద్దాం, తిరిగి మరలా యవనాన్ని నీకు వచ్చే అవకాశం ఉంటుందేమో, తెచ్చుకో చూద్దాం. లేదు, ఈశ్వర నియమితమై ఉన్న ధర్మం అది. తెచ్చుకునే అవకాశాలు నీ చేతుల్లో లేవో. ఆయన ఇచ్చిన దాన్ని నువ్వు జీవించి ఇక్కడి నుంచి నిష్క్రమించి వెళ్ళిపోవడమే తప్ప అయ్యో నాకు యవ్వనంలో ఏమి కూడా అనుభవించలేకపోయానే, నాకు దాని ఇలివి తెలియకుండా పోయింది, అజ్ఞానం అంతా యవ్వనం అంతా కొట్టుకుపోయింది, కనుక ఈ వృద్ధాప్యం నాకు ఎందుకు, దీనివల్ల ఉపయోగం ఏమున్నది, మళ్ళా నాకు యవ్వనాన్ని ప్రసాదించండి అని చెప్పనంటే ఏమైనా ప్రసాదించే కంపెనీలు లాంటివి ఏమైనా ముందుకు వచ్చాయా? ఆసుపత్రులు ఏమైనా ముందుకు వచ్చాయా? ఈ విధంగా ఏమైనా ఆసుపత్రులు ముందుకు వచ్చి నీ యొక్క వృద్ధాప్యం తీసేసి తిరిగి మళ్ళీ 20 ఏళ్ల నుంచే నీకు యవనాన్ని మళ్ళీ ప్రవేశింపజేస్తాము, నీకు మళ్ళీ జీవించేదామని చేస్తామని చెప్పిన కనుక ఇలాంటి విధాయకాలుగా ఉన్న కనుక డెవలప్ అయ్యి నీకు వచ్చేసింది అనుకో, ప్రతి ఆసుపత్రి ముందు వృద్ధులే ఉంటారు. ఎందుకంటే యవనం ఇస్తున్నారు కాబట్టి వీళ్ళు ముందుగానే పోతారు, నుంచుంటారు. అన్నీ యవనం వస్తుంది కనుక సంతోషం అన్నమాట. అట్లాగా సృష్టి విధానములో సర్వేశ్వరుని చేత నిర్మితమై ఉన్నటువంటి యొక్క అంశములను ఎవడో కూడా ఏం మార్చే అవకాశాలు లేవు. ఒకడు ఆసుపత్రికి పోయాడు, అయ్యా డాక్టర్ గారు నమస్కారము అన్నాడు. ఏమిరా అన్నాడు. బయట బోర్డు చూశాను, ఎలాంటి యొక్క సమస్య అయినా కానీ ఇక్కడ పరిష్కారం ఉంటుంది చెప్పనే విధానంగా బోర్డు రాసి ఉన్నది, కనుక మీది ఐ ఆసుపత్రి కాబట్టి నేను మీకు ఇక్కడికి వచ్చాను ఒక ప్రయోజనం కోసంగా. మా వాళ్ళు ఇంట్లో ఎప్పుడూ కూడా వాళ్ళు తిడుతూ ఉంటారండి నన్ను, నీకు వెనక చూపు లేదేమిరా, నీకు ముందు చూపు తప్ప అని చెప్పని అంటూ అని తిడతా ఉన్నారు. అందువల్ల మీది ఐ ఆసుపత్రి కాబట్టి, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి కాబట్టి నాకు వెనక చూపు కూడా కొంచెం ఇచ్చినట్లయితే వెనకాల చూసుకుంటా ముందు చూసుకుంటా అని చెప్పేసి అని వాడిపోయి ఎండి గారిని కలిసి నాకు ఎంతైనా పర్వాల ఖర్చు డబ్బు ఇచ్చేస్తాను, ముందు ఎట్లా కండ్లు ఉన్నాయో వెనకాల కూడా కండ్లు ఉండాలి. మనకేమవుతున్నప్పుడు ముందు చూపు ఉంటుంది, వెనకాల చూపు ఉంటుంది కాబట్టి నాకు ఈ బాధ లేకుండా పోతుందని చెప్పేసి అనేవాడు. పోయి కలిసి మాట్లాడితే మరి ఆ డాక్టర్ గారు ఏమన్నా వాడికి అట్లా ఏర్పాటు చేసే అవకాశాలు ఏమన్నాయా? ముందు చూపు ఉన్నట్లుగానే వెనకాల కూడా దెబ్బకు 2 బెజ్జాలు పొడిచి దాంట్లో కన్నులు పెట్టి ఆ చూపు ఇచ్చే విధానాలకు ఏమన్నా ఉన్నాయా? సర్వేశ్వరుడు ఇచ్చినటువంటి నియమం తప్ప మరొక నియమ విధాయకాలను
ఏర్పాటు చేసే అవకాశాలు లేవు. పరమాత్మ కండ్లు పైన పెట్టాడు, కింద ముక్కు పెట్టాడు, దాని కింద నోరు పెట్టాడు, ఆ కింద మెడ పెట్టాడు, ఆ మెడ ఆ పక్క ఈ పక్క తిరుగుతూ ఉంటుంది, ఈ పక్క ఆ పక్క చెవులు పెట్టాడు, కింద చేతులు పెట్టాడు, తన ఏళ్ళు పెట్టాడు, తన ఫింగర్లు పెట్టాడు, బోట్లు వేసాడు. ఈ రకాలుగా ఆయన ప్లాన్ చేసుకుని ముందుగానే చక్కగా ఆ ముద్ద కలిపి పోతే చెవి నోటు దాకా పోతుంది. అట్లా కొలతలేసి మొత్తం కడి చేసి పెద్ద పెద్ద కర్రల్లాగా బారు కర్రల్లాగా నిర్మాణం చేయకుండా చేతులను నువ్వు ముద్ద కలుపుకొని పైకి వంచితే చక్కగా నోట్లోకి పోయే విధానం అంత మాత్రమే ఆ చేతిని ఆయన నిర్మాణం చేశాడు. ముద్ద కలుపుకోవటానికి ఏళ్ళు కూడా ఫింగర్లాగా మంచిగా వంగేట్లుగా పెట్టాడు. అనేక రకాలుగా ముందు ఆయన ఆలోచన చేసే ఒక నియమాన్ని పెట్టుకొచ్చాడు. ఇక ఆ నియమాన్ని ఎవడు మార్చే అవకాశాలంటూ ఏమి లేదు. ఇవి ధర్మములు. ఈశ్వరుని చేత నిర్మింపబడ్డటువంటి ధర్మములన్నీ కూడా ఈ సృష్టి ఎప్పుడు పాటిస్తూ ఉన్నది. నీ శరీరములో ఏ ఏ అవయవములు ఏ ఏ పని చేయాలో మొత్తం పరమాత్మ పెట్టేశాడు. లంగ్స్ గారు నీ వర్క్ ఇది, హార్ట్ గారు నీ వర్క్ ఇది, కిడ్నీ గారు నీ వర్క్ ఇది, లివర్ గారు నీ వర్క్ ఇది. అంతేక మొత్తం కూడా మరి అమాయకంగా పరమాత్మాజ్ఞకు పాలై పరమాత్మాజ్ఞకు లోనై అన్నీ కూడా ప్రవర్తిస్తున్నటువంటి విధానం. ఏదైనా కానీ మరి ఆ ధర్మం తప్పుతుందో చెప్పండి? ధర్మం తప్పవు కదా. నిద్రపోతూ ఉన్నా కానీ లంగ్స్ ఆడుతూనే ఉన్నాయి, కిడ్నీలు పనిచేస్తున్నాయి, లివర్లు పనిచేస్తున్నాయి, అన్నవాహిక పనిచేస్తున్నాయి, మొత్తం పనిచేస్తూ ఉన్నాయి నిద్రపోతున్నా కానీ. కనుక నియమం ఎవరి యొక్క ఆజ్ఞతో జరుగుతూ ఉన్నది. నీ ఆజ్ఞ ఇచ్చావేమన్నా లేదు. కాబట్టి పరమాత్మ ఇచ్చినటువంటి యొక్క నియమం దాన్నే ధర్మం. ఆ ధర్మాన్ని ఏవి కూడా తప్పటానికి వీల్లేదు. అది విశ్వంలో ఉన్నటువంటి సమిష్టి జగత్తు కావచ్చు, జీవుని యొక్క దేహమగు వెష్టి జగత్తు కావచ్చు. అది సమిష్టి జగత్తు, ఇది వెష్టి జగత్తు. రెండు కూడా ఎప్పుడూ కూడా ఈశ్వరాజ్ఞకు లోబడి ఈశ్వరుని నియమాలనే పాటిస్తూ ఉన్నటువంటి విధానం కాబట్టి ఇవన్నీ కూడా ధర్మములు అనబడేటువంటి విధానముగా ఈశ్వర నిర్మితమై ఉన్న ధర్మాలు ఏ కాలములో కూడా మారే విధానం ఉండదు. సృష్టి ఆది నుంచి మళ్ళీ సృష్టి లయమైపోయేదాకా మామిడి చెట్ల ఆ కాలంలో ఆ కాయలు కాశారే, ఈ కాలంలో ఈ కాయలు కాస్తున్నారే అనే విధానం ఏమి ఉంటుందా? లేదు. మొత్తం సృష్టి ఆది నుంచి ఉన్న విధానమే. ఏమయ్యా ఈ కాలం అంతా మారిపోయింది, కాలం మారిపోయింది, అన్నీ మారిపోయాయి అని చెప్పి అంటూ ఉంటారు. ఏం కాలం మారింది చెప్పండి? కాలం మారింది అంటారు. ఏం కాలం మారింది? నువ్వు ఏ యొక్క నీ మనస్సుతో నీ బుద్ధితో ఏ నియమాలను నువ్వు ఈ విధంగా ఏర్పాటు చేసుకున్నావో, నువ్వు పెట్టుకున్న నియమాలు మారిపోతా ఉన్నాయి. ఆ మార్పు చేసుకుంటూ ఉన్నావు. నీ యొక్క స్వభావాలు మారిపోయాయి, నీ వ్యక్తిత్వ అలవాట్లు మారిపోయాయి. ఈ మార్పులు పెట్టుకుని నువ్వు కాలం మారిపోయిందని చెప్పి అంటూ ఉంటావు. కాలం ఎప్పుడు మారేది లేదు. కాలం ఏకంగానే నడిచేటువంటి విధానమే. అందుచేత కాలము చేత మొత్తం నియమితమై ఉన్నటువంటి విధానములు. కాబట్టి మానవుని యొక్క ఆలోచన విధానం మారిపోతుంది. మానవుని యొక్క నియమాలు మారిపోతూ ఉన్నాయి. మానవుని యొక్క ధర్మాలు ఇప్పుడు ధర్మం అన్నది రేపు అధర్మముగా, ధర్మముగా ఇట్లా మార్పు చేసుకుంటూ మానవుని యొక్క మస్తిష్కము నుంచి ఏర్పడేటువంటి ఆలోచనలే అవి నియమములుగా ఏర్పడుతూ ఉన్నాయి. తిరిగి మరలా ఆ నియమాలు కొట్టేసి మరొక నియమాలను రాసుకునే విధానంగా చేసుకుంటూ ఉన్నటువంటి విధానం. కాబట్టి ప్రకారముగా పాటించకపోయావా నువ్వు పాపం, నువ్వు నరకంలో పడతావు అన్న. పాటించావా పుణ్యము, నీవు స్వర్గానికి పోతావు అన్నారు. అసలు పాప పుణ్యాల సంబంధమై ఉన్న అంశం చూసినట్లయితే ఇతరా జీవులకు బాధ కలగజేయమాక అన్న విషయంలోనే పాపపుణ్యాల సంబంధం ప్రధానముగా ఉండేటువంటివి. మిగతావన్నీ కూడా జీవ సంబంధమైన ధర్మాలు మారిపోయే విధానం ఉంటుంది. కానీ ఈశ్వర సంబంధమై ఉన్న ధర్మాలు మాత్రం మారిపోయే విధానము కాదు. సర్వేశ్వరుడి యొక్క నియమం ఏమిటి? స్పర్శాన్ కృత్వా బహిః బాహ్యాం చక్షుశ్చైవాంతరే భ్రువోః ప్రాణాపానౌ సమౌ కృత్వా నాసాభ్యంతరచారిణౌ యతేంద్రియ మనోబుద్ధిః మునిః మోక్షపరాయణః విగతేచ్ఛా భయక్రోధః యః సదా ముక్తః ఏవ సః. స్పర్శాన్ కృత్వా బహిః బాహ్యాం, బయట ఉన్న విషయాలు బయటే ఉంచరా. ప్రాణాపానౌ సమౌ కృత్వా నాసాభ్యంతరచారిణౌ,
నాసా, ముక్కు, అభ్యంతర, లోపల, చరణవు చరించేటువంటి ఏ శ్వాస అయితే ఉన్నదో ఆ శ్వాసను గమనిస్తూ కూర్చో. యతేంద్రియ మనోబుద్ధి, మనస్సుని బుద్ధిని నీ యొక్క స్వాధీనంలో పెట్టుకో. ముని మోక్షపరాయణ, ఏ యొక్క ముని అయితే మోక్షపరాయణ, మోక్షం పట్ల అపేక్ష కలిగి ఉన్నాడు. అలాగా ఉన్నటువంటి వాడు ఈ నియమాన్ని ముఖ్యంగా పాటించాల్సి ఉంటుంది. యహ, ఎవడైతే ఆ విధంగా నియమం పాటిస్తాడో సహా అతడు ముక్త ఏవ, ముక్తిని పొందిన విధానమే. అనగా సంకల్పాలుగా పోయేటువంటి యొక్క మనస్సుని అటు పోనివ్వకుండా శ్వాసను గమనిస్తూ శ్వాస మీద మనస్సును పెట్టి నిశ్చలముగా యతేంద్రియ మనోబుద్ధి, మనస్సుని బుద్ధిని నియమించి నిశ్చలముగా ఎవరైతే ధ్యానములో ఉంటారో అట్లా ధ్యానం చేసేటువంటి వారు నివృత్తి మార్గంలో పయనించి సుషుమ్నా ద్వారములో ప్రవేశించి ఆ సుషుమ్నాలో ఉన్నటువంటి ఆ బ్రహ్మమును వాళ్ళు పొందుతూ ఉన్నారు, బ్రహ్మస్వరూపులు అవుతూ ఉన్నారు అనేటువంటి మాట. ఇది ఈ యొక్క ధర్మం ఎప్పటికీ ఉంటుంది. ఆ సర్వేశ్వరుడు ఏర్పాటు చేసినటువంటి ఈ ధర్మం ఎప్పటికీ ఉంటుంది. ఎవరు ఆ ప్రకారంగా పాటించినా కానీ ఆ విధముగా మరి వాళ్ళు కూడా ముక్త ఏవా, మోక్ష స్వరూపులు బ్రహ్మానుభవాన్ని పొంది తిరిగి మరలా పుట్టే విధానముగా వాళ్ళకి ఏర్పడుతుంది అని అర్థం. ఇట్లాగా విశ్వంలో ఉన్నటువంటివన్నీ కూడా ఈశ్వరుని చేత నిర్మింపబడ్డటువంటి ధర్మములు సమిష్టి విశ్వము పాటిస్తూ ఉన్నది, వెష్టి విశ్వము పాటిస్తూ ఉన్నది. ఇట్లా సర్వేశ్వరుని యొక్క సంబంధమై ఉన్నటువంటి నియమాలు, ధర్మాలు విశ్వములో అంతరాలలో ఎంతో సూక్ష్మముగా ఉన్నటువంటివి కూడా ఉన్నాయి. అనోరణీయాన్ మహతో మహీయాన్ ఆత్మాశజంతో నిహితం గుహాయాం అణోహు అనీయాన్ మహతో మహీయాన్. చూడండి, నాడు వైజ్ఞానికంగా ఎన్నో ఎలుగు వస్తూ ఉన్నాయి. విమానం కనిపెట్టాడు, రాకెట్ కనిపెట్టాడు, హెలికాప్టర్ కనిపెట్టాడు, రేడియో కనిపెట్టాడు, టీవీ కనిపెట్టాడు, ల్యాప్టాప్ కనిపెట్టాడు, అనేకం వస్తున్నాయి. ఈ మొత్తం విశ్వంలో ఉన్నాయి. ఆ విధంగా ఏర్పడేటువంటి యొక్క విధానాలు సర్వేశ్వరుడు నిర్మితం పెట్టేశాడు. నిర్మితముగా పెట్టాడు కాబట్టి నువ్వు వాటిని కనుగొని లోకంలో తీసుకురాగలుగుతూ ఉన్నావు అని చెప్పనేటువంటి మాట. కాబట్టి ప్రకారముగా విశ్వములో అన్నీ కూడా పరమాత్మ యొక్క నియమాలు శుద్ధముగా ఉన్నటువంటివి. ఎప్పుడు కూడా నియమాలు ప్రకృతి మానుకునే విధానం ఉండదు. ఈశ్వర శాసకమై ఉన్నటువంటి నియమాలు, ఆ నియమాలే ధర్మములు. ఈ ధర్మాలన్నిటి కూడా ప్రకృతి ఆ విధంగా ఈశ్వరాజ్ఞగా పాటిస్తూ ఉన్నది. భీషాస్మాత్ బాతః పవతే, భీషోదేతి సూర్య, భీషాస్మాత్ అగ్నిశ్చ మృత్యుర్ధావతి పంచమహ అని కూడా తైత్రీయం బోధిస్తున్నది. భీష అంటే భయం. భీషాస్మాత్ వాతః పవతే, వాయువు ఎంత వేగంగా వేయాలో, ఎంత వేగముగా కనుక ఆయన నుండి ఉంటే సమస్త జీవులు జీవనయోగ్యంగా చేసుకునే అవకాశం ఉంటుందో అంత వేగం వరకే ఆయన వేయాల్సి ఉంటుంది. ఆయన వద్ద చాలా విజృంభణం ఉన్నది. విజృంభించాడా అంటే ఈ లోకంలో ఏవి మిగిలే అవకాశాలు ఉండవు. అంత శక్తి ఉన్నప్పటికీ కూడా వీటానికి వీలు లేదు. ఇది భీష. భీషాస్మాత్ వాతః పవతే భీషోదేతి సూర్య. సూర్యుడు కూడా మహాభగభగా మండిపోయేటువంటి యొక్క ఎంతో తేజస్సు, ఎంతో కాంతి, ఎంతో వేడి ఉన్నటువంటి యొక్క ఆయన ఈ భూమికి ఎంత వేడి ఇవ్వగలిగితే జీవులు జీవించే అవకాశం ఏర్పడుతుందో అంతవరకు ఇవ్వాలే తప్ప తనకు ఉన్నది కదా అని చెప్పి ఉద్దేశంతో మొత్తం పడేశాడంటే భూమి మీద, ఈ భూమి మీద ఏది మిగిలే అవకాశాలు మొత్తం భస్మసాత్ కురితే బూడిద కుప్పలు అయిపోతాయి మొత్తం కూడా. అందుచేత ఎంత వేడి, ఎంత కాంతి ఇస్తే జీవులు జీవించే అవకాశం ఉంటుందో అంతవరకు ఇవ్వాలి. తను ఎంత అగ్నిగోళముగా మండుతూ ఉన్నా, భగభగా మండుతూ ఉన్నా కానీ ఆ బాధ తాను పడాలి తప్ప ఈ లోకంలో ఉండేటువంటి జనులకు ఆ బాధ కలగజేయకూడదు. కాబట్టి భీషాస్మాత్ వాతః పవతి భీషోదేతి సూర్య, భీషాస్మాత్ అగ్ని చ మృత్యుర్ధావతి పంచమః, ఐదో అడుగు పంచమ, ఐదో అడుగు మృత్యువు కూడా ఎవరెవరు ఏ ప్రాణికి ఏ యొక్క ఆయువు తీరిపోతుందో ఆ జీవులను తీసుకుపోయే విధానం తన ధర్మం పాటించాల్సి ఉంటుంది. ఒకవేళ కనుక యముడు లంచానికి గురై అయ్యాడని చెప్పనంటే లోకంలో ఈ పాటికి యముడు సంపాదిస్తున్న డబ్బు లోకంలో ఎవడు సంపాదించే ఉండడు. ఎంఆర్ ఆఫీసుల్లో కానీ ఇతర ఆఫీసుల్లో కానీ ఎప్పుడు కూడా సంపాదనలుగా ఎంతో డబ్బులు కూడబెడతా ఉంటారు. ఏదో పనులు కావాలంటే లంచం పెడితే పని అవుతుందన్నమాట. ఆ ప్రకారంగా అందరిని చంపేటువంటి యముడు
కాలస్వరూపుడు. ఆ పదవి వచ్చింది ఆయనకి. ఈ సంపటం అనే విధానాలలో చూసినట్లయితే ఎవరైనా కాస్త జాలి తెలిసి, అయ్యా నన్ను సంపమాక, నీకు ఎన్ని కోట్లు కావాలో చెప్పి ఇచ్చేస్తాం అన్న విధానంగా కనుక ఉన్నట్లయితే ఈ పాడు ఈ లోకంలో కుబేరుణ్ణి మించిపోయి ఉండేవాడు యమధర్మరాజు. కుబేరుణ్ణి మించిపోయాడు యమధర్మరాజు. కాబట్టి సంయమి ఆయువు అయిపోయిందా, ఎవరైనా కావచ్చు కాక, మహాత్ముడు కావచ్చు, సన్యాసి కావచ్చు, హితేశ్వరుడు కావచ్చు, లేకపోతే గాంధీ కావచ్చు, గాడ్సే కావచ్చు, ఎలాంటి తేడా పాడాలు లేవు. ఆయువు అయిపోయి తీసుకుపోవడం. మృత్యురు ధావతి పంచమహ. కాబట్టి ఈ ప్రకారముగా దేవతలు కానీ, పంచభూతములు కానీ, దేహములో ఉన్న అవయవాలు కానీ మొత్తం కూడా ధర్మబద్ధముగా ఈశ్వరాజ్ఞగా పోతున్నటువంటి విధానం. కాబట్టి అది ఈశ్వర ధర్మము అని చెప్పి అన్నారు. సత్య ధర్మాయ దృష్టయే, సత్యమై ఉన్నటువంటి ధర్మ స్వరూపమై ఉన్నటువంటిదిగా దృష్టయే, దర్శించాలనేటువంటి కాంక్ష నాకు ఉన్నది స్వామి. తత్వం పూషన్ అపావృణం, తొలగింపజేయి అనే విధానముగా ఈ మంత్రములో ఈ మహర్షి ఏదో తన తన తాత్విక సంబంధమై ఉన్న భావాన్ని అందించే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. చూద్దాం ఏముందో ఇంకా దాంట్లో. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సతు. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.